అరే ఈ అమ్మాయి అయితే హే నువ్వు సృష్టి కదా రైట్? ఈవెంట్ ఆర్గనైజర్స్ తరపున వచ్చావు. యా, నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను నిన్ను ఒక మాట అడగచ్చా? అడుగు. నువ్వు ఇప్పటికీ ఇంకా దొంగతనం నేరం గురించి మా మీద కోపంగా ఉన్నావా? లేదు లేదు, ఐఎమ్ గుడ్. రియల్లీ? యా. మరైతే ఈ పార్టీ ఎందుకు ఇంత బోర్ కొడుతుంది యార్? అన్ని ఆచారాలు అయిపోయాయి, రింగ్ సెరమనీ కూడా పూర్తయింది, కానీ ఇప్పటికీ అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరూ ఇంకా అలాగే ఉన్నారు. ఐ మీన్ ఇది తప్ప ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా లేదా? డోంట్ వరీ. ఇంతవరకు రేఖ అంటే ఇష్ట ప్రకారంగా అన్ని ఆచారాలు పూజలు అన్ని చేయడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ బోరింగ్ నిశ్చితార్థం అవుతుంది ఒక రాకింగ్ ఎంగేజ్మెంట్ పార్టీగా. అంటే యు మీన్ ఫన్ అండ్ డాన్స్? ఆఫ్ కోర్స్ రూ. ఐ మీన్ కరణ్ రాజ్ కజిన్ ఎంగేజ్మెంట్ ఇది. ఐ మీన్ దేర్ హ్యాస్ టు బి ఫన్, డాన్స్, మస్తీ, ఎవ్రీథింగ్. ఓ గ్రేట్. సో కెన్ ఐ జస్ట్ హ్యాండిల్ ద డీజే పార్ట్? నేను ఈ పని చాలా సార్లు చేశాను. ఇక కాలేజ్ లో అయితే నేను చాలా పర్ఫెక్ట్. యు నో వాట్, నేను ఈ పార్టీని ఎంత రాకింగ్ గా మారుస్తానంటే, ఎంత సరదాగా మారుస్తానంటే అందరూ అలా చూస్తుండిపోతారు. నువ్వు నాకు కేవలం మైక్ సెటప్ ఎక్కడుందో అది చెప్పు చాలు. కమ్ లెట్స్ గో, ఐల్ షో యు. సృష్టి ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి జాబ్ చేయనే లేదు. అయినా కూడా అన్నిటినీ ఎంతో చక్కగా మేనేజ్ చేస్తోంది. ఈవెంట్ గురించి నేనెవ్వరి దగ్గర నుండి ఒక్క కంప్లైంట్ కూడా వినలేదు. నిజంగా సృష్టి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ ఊరికొచ్చి చాలా తెలివిగా మారిపోయింది నా చిన్ని చెల్లెలు. హలో హలో ఎవ్రీవన్, హాట్ ఆర్ కోల్డ్, షై ఆర్ బోల్డ్, యంగ్ ఆర్ బోల్డ్, మే ప్లీజ్ హ్యావ్ యువర్ అటెన్షన్. అన్నిటికంటే ముందు నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను టు మై లవ్లీ డియర్ కృతిక అండ్ మై అక్షయ్ బాబు గారికి. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు కదా ఎంగేజ్మెంట్ పూర్తయిపోయిందని. సో ఇట్స్ పార్టీ టైం గైస్. నౌ ఇట్స్ ఫన్ టైం, మ్యూజిక్ టైం, డాన్స్ టైం అండ్ మస్తీ టైం. సో ఆర్ యు రెడీ? రెడీ. సో ఈ డాన్స్ ఫ్లోర్ కి రాబోతున్న మొదటి కపుల్ ఎవరంటే వాళ్ళు ఈ రోజు కొత్తగా ఒకటి కాబోతున్న మన కొత్త జంట కృతిక అండ్ అక్షయ్. ప్లీజ్ గైస్ వెల్కమ్ దెమ్. కమ్ ఆన్. మిస్టర్ విషయం, నీ మనసులో మా సుప్రీత అక్క గురించి సంథింగ్ ఉందని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఈ అనుమానాన్ని నిజమని నిరూపించడం కోసం ఈ డాన్స్ ఐడియా చాలా బాగా పనిచేస్తుంది. కమ్ ఆన్ సృష్టి, ఇదే మంచి అవకాశం. అక్క ఏంటి ఏం చేస్తున్నావు? డాన్స్? నేనా? డాన్సా? అక్క ప్లీజ్ స్పోర్టివ్ గా ఉండు. అందరూ కాదంటే అప్పుడు పార్టీ ఎలా రాప్ చేస్తావు? పైగా ఇది ఒక నార్మల్ డాన్స్ అంతే. ఒక్క నిమిషం, నీకేమైనా మతిపోయిందా? అందరి ముందు నన్ను డాన్స్ చేయమంటున్నావు. నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. రిషబ్ గారు నాకంటూ పెద్దది కదా, అందుకే బెట్టు చేస్తుంది. కళ్ళు పెద్దవి చేసి నన్ను బెదిరిస్తుంది. తనకి మీతో డాన్స్ చేయడం ఇష్టం లేదేమో అంతే. లేదు, అలాంటిదేమీ లేదు. అబద్ధం చెప్తుంది. ఒకవేళ అలాంటిది ఏమీ లేదంటే నాతో కలిసి Hello everyone, I'm back again and I am your DJ Roo and this is your chance. డాన్స్ తో పాటు కాస్త రొమాన్స్ కూడా కలపాలి. సో ప్లీజ్ గైస్, మీరందరూ కూడా ఫ్లోర్ మీదకి రండి అండ్ షేక్ యువర్ లెగ్స్. ప్లీజ్ రండి. సృష్టి, డాన్స్ ఫ్లోర్ అంతా ఖాళీగా అనిపిస్తుంది. నువ్వే చూడు, నువ్వెందుకు డాన్స్ చేయకూడదు? నేనా? ఎవరితో? సమీర్ ఉన్నాడు కదా. నేను తనతో అసలు డాన్స్ చేయను. యు నో వాట్, నేను ఇక్కడ ఈ రోజు ఈవెంట్ మేనేజర్ గా ఉన్నాను. ఈవెంట్ మేనేజర్ గా ఇక నా ఎంప్లాయర్స్ డిమాండ్స్ ని నేను రిజెక్ట్ చేయలేను. సో సారీ, నువ్వు డాన్స్ అయితే చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఏంటిది? తను నన్ను బంకలా అంటుకుంటుంది.
షాల్ వి? ఓ అయితే కరణ్ నన్ను జెల్స్ ఫీల్ చేయాలని అనుకుంటున్నాడా? నో వరీస్ కరణ్, నో యూ వాచ్ అవుట్. నీ ప్లాన్ ని నీ మీద ఉపయోగిస్తాను. చూస్తూ ఉండు నేను నిన్ను జెల్స్ ఫీల్ అయ్యేలా ఎలా చేస్తాను. సమీర్, లెట్స్ గో డాన్స్. వై మీ? ఇలా చూడు, నాకు తెలుసు నువ్వు డాన్స్ చేయాలని ఎంతగా తప్పిస్తున్నావో. ఒకవైపు ఆ 10 అడుగుల పొడవైన తుఫాను, ఇక మరొక వైపు సోఫియా. లెట్స్ గో. ఓ వావ్, సచ్ ఎ వండర్ఫుల్ డాన్సింగ్ కపుల్. మీరు ప్లీజ్ మీ డాన్స్ ని కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోతుంది ఫుల్ ఆన్ మస్తీ. సాంగ్ చేంజ్ అయిన వెంటనే మీరందరూ మీ పార్ట్నర్స్ ని కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పార్ట్నర్ అవుట్ అయిపోయారంటే, లేకపోతే ఆగిపోయినా సరే, అప్పుడు ఆ కపుల్ అవుట్ అయినట్టే అర్థం. సో గాయ్స్, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఆన్ ది కౌంట్ ఆఫ్ 1 2 3 స్టార్ట్. చాలా వరకు అందరూ ఆగిపోయారు, కానీ రిషబ్ అన్నయ్య అండ్ సోఫియా మాత్రం ఆగలేదు. సో ఈ రోజు కపుల్ డాన్స్ విన్నర్ ఎవరంటే రిషబ్ అన్నయ్య అండ్ సోఫియా.
ఈ గెలుపులో సుప్రీత్ నాతో ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఈ సుప్రీత్ ఎక్కడుంది? ఓహ్ గాడ్, ఇది కూడా చిరిగిపోయింది. నాకు ఉన్నవే 2-3 చున్నీలు, అవి కూడా ఆ స్టూపిడ్ కరెంట్ వల్ల ఇలా చిరిగిపోతున్నాయి. ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? తనకి వెళ్లి చిక్కుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి తన చైన్ కి, మరోసారి తన బటన్ కి. ఏం పర్వాలేదు, ఇక నేను వేరే చున్నీలు వేసుకుంటాను. సింపుల్ గా ఉండేవి, అస్సలు ఇరుక్కోకుండా ఉండేటట్టు. ఆ స్టూపిడ్ కరెంట్ కి అవకాశం దొరుకుతూనే ఉంది నన్ను ఎగతాళి చేయడానికి. ఎందుకు వెళ్లి ఇరుక్కుంటున్నావు? ఇలా ఎందుకు జరుగుతోంది దేవుడా? ఓ గాడ్, నేనేమైనా కలకంటున్నానా? ఓ గాడ్, తను నా బుర్ర ఎంతగా తినేసాడంటే నా చెవులు కూడా పని చేయడం లేదు. Stupid fellow, you fool! Hey idiot! సుప్రీత, నువ్వు నాకు కనిపించడం మంచిదైందమ్మా. నేను నీకోసమే వెతుకుతున్నాను. చెప్పండి ఆంటీ గారు, ఏమైనా పనుందా? లేదమ్మా, పనేం లేదు. కానీ నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అది సుప్రీత, యాక్చువల్లీ నాకు టెన్షన్ గా ఉందమ్మా. శాలిని మన రిషబ్ కోసం ఒక అమ్మాయిని చూసానని చెప్పాగా, ఇంతవరకు రాలేదు. నాకు ఆలోచిస్తుంటే చాలా టెన్షన్ గా ఉంది. ఎప్పుడు వస్తుంది? తన రిషబ్ కి ఎప్పుడు పరిచయం చేస్తానా అని. యాక్చువల్లీ ఆంటీ గారు, నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి. అదేంటంటే, తను వచ్చేసింది. ఓ గాడ్, ఎంత అందంగా ఉంది తను. ఆంటీ గారు, ఈ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది. చాలా క్లాసీగా, ఎంత స్టైలిష్ గా. ఈ అమ్మాయినైతే ఏ అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటాడు. మీరు రిషబ్ గారికి తనని పరిచయం చేయండి. ఐఎమ్ షూర్ రిషబ్ గారు తన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వెంటనే మర్చిపోతారు. పైగా తన పేరు కూడా చాలా అందంగా ఉంది కదా, శాలిని. పద సుప్రీత, తన్ని పరిచయం చేస్తాను రా. నేనా? నేనెందుకు? తను నా కాబోయే కోడలు కదా, నువ్వు తన కలవా చెప్పు. పద. శాలిని, సో నైస్ టు సీ యూ. నేను మీకోసమే వెతుకుతున్నాను ఆంటీ. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యూ లుకింగ్ యాజ్ యంగ్ యాజ్ ఎవర్. థ్యాంక్ యూ అండ్ యాజ్ గోర్జియస్ యాజ్ ఎవర్. నువ్వు రావడం చాలా మంచిదైంది. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రిషబ్ వాళ్ళ అమ్మకి నేను నిన్ను పరిచయం చేస్తాను, ఓకేనా? మరి ఆంటీ రిషబ్ స్ట్రైట్ టు ది పాయింట్. ఇంప్రెస్డ్, ఐ లైక్ ఇట్. రిషబ్ కి కూడా పరిచయం చేస్తాను, కానీ ముందు వాళ్ళ అమ్మని కలుద్దాం. కమ్. ఓకే. అచ్చుడు మన దగ్గరికి వస్తుంది తను. వదినా, ఇలా చూడు, తను శాలిని. శాలిని తను మా వదిన, రిషబ్ వాళ్ళ అమ్మ. హలో ఆంటీ. హలో అమ్మా శాలిని. కరీనా వదినా, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఈ అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంది. వెరీ వెరీ ప్రెట్టి. థ్యాంక్ యూ. నీకెవరి దిష్టి తగలకూడదు. శాలిని, తన పేరు సుప్రీత. చాలా మంచి అమ్మాయి. తనే రిషబ్ కి నచ్చ చెప్పి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది. లేదంటే రిషబ్ అస్సలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎన్ని రోజుల నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ రిషబ్ ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు, కానీ తను మాత్రం అస్సలు. నాకు నీతో చిన్న పనుంది. స్వీటీ, కెన్ యూ ఎక్స్క్యూజ్ us for a minute? యా షూర్. సుప్రీతే తను పెళ్లి చేసుకోవడానికి నచ్చ చెప్పి ఒప్పించింది, అందుకే తను ఒప్పుకున్నాడు. వదినా, ఒక్క నిమిషం ఆగరా? I'm just ఇలా coming. రా, చెప్తాను. సుప్రీత, వదినా, ఏంటిదంతా? ఏం లేదు వదినా, చాలా అందమైన అమ్మాయి. వదినా, నేనన్నదానికి అర్థం ఏంటంటే
శాలిని ముందు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు. సుప్రీత వల్లే రిషబ్ పెళ్లికి ఒప్పుకున్నాడు అని. కానీ వదినా, నేనేదైతే చెప్పానో 100 to 100% రైట్ చెప్పాను. నేను చెప్పిన దానిలో తప్పేం లేదు కదా వదినా. కానీ వదినా, శాలిని గురించి ఆలోచించు. రిషబ్ కి పెళ్లి విషయంలో ఇంట్రెస్ట్ లేదు అనే కదా తను అనుకుంటూ ఉంటుంది. అరెరెరే, అయ్యో దేవుడా, నా వల్ల అనుకోకుండా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. కరెక్ట్. వచ్చి రాగానే శాలిని మీద నువ్వు ఒక పెద్ద బాంబు వేసావు కదా. లేదు లేదు, నేను ఇక అలాంటి పని చేయను. వదినా, నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడు శాలిని దగ్గరికి వెళ్తాను, అలాగే తనకి చెప్తాను అది రిషబ్ ముందు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు, కానీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడని ఒప్పుకున్నాడని. అసలొద్దు, నువ్విప్పుడు ఏమీ చేయొద్దు, నేనే చూసుకుంటాను. ఓకే ఓకే. చాలా విచిత్రంగా అనిపిస్తోంది, కానీ తన ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కదా. ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం బాగుండదు. నేను అర్థం చేసుకోగలను. అది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద బిజినెస్ మీద దృష్టి పెడతారు. రైట్ రైట్. ప్రతి మనిషికి తమ తమ ప్రియారిటీస్ ఉంటాయి, వాటి ప్రకారమే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో డెసిషన్స్ తీసుకుంటారు. మోడర్న్ మనుషులు కదా, ఎవ్రీబడి ఫాలోస్ దేర్ ఓన్ హార్ట్. కానీ రిషబ్ ఇప్పుడు నీ మాట విన్నాడు. నిజానికి తన ఫ్యామిలీ తనని కన్విన్స్ చేయలేకపోయారు. అదెలా సాధ్యం? నేను ఊరికి లెట్ మీ జస్ట్ గెట్ థింగ్స్ స్ట్రైట్. నువ్వు తనకి ఎలాంటి ఫ్రెండ్ అంటే అది మంచమ్మాయిలు ఉంటారు కదా అలానా, లేకపోతే నాకు రైవలా? వాట్ డు యు కాల్ ఇట్ ఇన్ తెలుగు? సవతి. ఇలా చూడు, ఒకవేళ నువ్వు నాకు సవతి అయినా పర్లేదు, నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. యు నో వై? బికాస్ ఐ లవ్ ఛాలెంజెస్. సో లెట్స్ మేక్ ఇట్ క్లియర్. మంచి ఫ్రెండా లేక సవతివా? ఫ్రెండ్. ఫ్రెండ్, కేవలం ఫ్రెండ్. ఒక ఫ్రెండ్. నేను ఒక ఫ్రెండ్ గా తనకి హెల్ప్ చేయాలి అనుకున్నాను, అంతే. దాట్స్ ఇట్. ఓకే, దాట్స్ ఫైన్. నువ్వు నాకు ఇది చెప్పు, ఇక్కడ వీళ్ళందరిలో రిషబ్ ఎవరు? తను చూడడానికి ఎలా ఉంటాడు? ఇక్కడే ఉంటారు, అక్కడున్నారు, ఆ కార్నర్ లో. అక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నా అతను? ఎగ్జాక్ట్లీ. పార్టీలో కూడా పనులా? బాధ్యత గల మనిషి, అలాగే చాలా మర్యాద గల మనిషి. తను తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ గురించి ఎంత కేర్ తీసుకుంటారో నేను చెప్పలేను. ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే అప్పుడు ఆయన మొదటి వ్యక్తి అవుతారు, పరిగెత్తుకుంటూ వచ్చి మనకి సాయం చేయడానికి. నేను ఇంత మంచి మనిషిని ఇంతవరకు చూడలేదు. అందరూ ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తారు, అలాగే ఆయన కూడా తన ఫ్యామిలీ కోసం ఏమైనా చేయగలుగుతారు. ఓ మై మై, ఆర్ యు ష్యూర్? ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో లవ్ లాంటి ప్రేమ యాంగిల్ ఏమీ లేదు కదా? లేదు లేదు లేదు, మీరు మళ్ళీ తప్పుగా అనుకుంటున్నారు. అసలు అలాంటిది ఏమీ లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, కేవలం ఒక మంచి ఫ్రెండ్. నిజానికి నా మనసులో ఆయన మీద ఎంతో గౌరవం ఉంది, కానీ ఆ మనిషి అలాంటి వారు. అందరూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. ఓకే ఓకే, నువ్వు ఏం చెప్పినా దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ నువ్వు రిషబ్ గురించి ఏవైతే చెప్పావో అవి విన్న తర్వాత తనకి 8 out of 10 ఇవ్వాల్సిందే. వాట్ సే? 8? అలా అయితే మీరు 10 out of 10 ఎవరికిస్తారు? You'll know. శాలిని, డార్లింగ్, కమ్. ఓకే. సరే చెప్పు, నువ్వు అసలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒకటి చెప్పనా, నాకు నీలో ఏ క్వాలిటీ ఎక్కువగా నచ్చుతుందో తెలుసా? ఏ క్వాలిటీ? నువ్వు ఇలా సిగ్గుపడటం నచ్చుతుంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇక ఈ కాలపు అమ్మాయిలకి ఇలాంటి సిగ్గు అస్సలు తెలీదు. అది చాలా తప్పు. అక్షయ్ గారి మాటలు చాలా సింపుల్, అలాగే ఓల్డ్ టైప్ లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే సిగ్గనేది ఆడవాళ్ళకి ఆభరణం అంటారు కదా. ఓ మిస్ సైకో, నువ్విక్కడే ఉన్నావు అనమాట. నేను నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా? నువ్వు డాన్స్ ఫ్లోర్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇన్సల్ట్ చేసావు నన్ను, కరణ్ రాజ్ని. ఈ విషయంలో నీ మీద పగ తెచ్చుకుంటాను, ఇప్పుడే చెప్తానన్నా. ఏ కరణ్, ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అరే నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, కూర్చోండి ఇద్దరు. అవును, నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? తను నీకు బోర్ కొట్టేసిందా? బావా, ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నావా? నా కృతిక నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు, తను చాలా స్వీట్ కదా. ఓహో, ఇప్పుడు నీ కృతిక అయిపోయిందా? నేను నీకు విషయం చెప్పనా? నువ్వు మా ఇంటి సమస్యని మీ ఇంటికి తీసుకెళ్తున్నావు. తను మా అమ్మలాగా ఎప్పుడు నా మీద అధికారం చలాయిస్తూనే ఉంటుంది. అలాగా?
అదెలా? అదెలా అంటే నేను ఏదైనా వర్క్ ఉండి ఉదయాన్నే నిద్ర లేవాలనుకో, తను రాత్రి నుంచే ల్యాప్టాప్ మొదలు పెడుతుంది. ఈ మనిషికి రాత్రంటే ఉదయం 7 గంటలన్నమాట. ఓకే ఓకే, తనకంత వివరంగా చెప్పక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే తను ప్రతిదానికి అడ్డుపడుతుంది. ఇది చేయొద్దు అది చేయొద్దు అంటూ. ఒకవేళ నాకు ఉదయాన్నే ప్రాక్టీస్ ఉందనుకో, తను నాకు పెరుగులో చక్కెర వేసి పెడుతుంది. ఎంత టార్చరో కదా. ఐ మీన్ కమాన్. కరణ్, దానిని టార్చర్ అనకూడదు, దాని కేర్ టేకింగ్ అంటారు. అది ఈ కాలపు అమ్మాయిల్లో చాలా వరకు మిస్సింగ్ కరణ్. కానీ నాకైతే ఇలాగే సింపుల్ గా అమాయకంగా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకనే కదా నాకు తను అంతగా నచ్చింది. సూపర్. కానీ నీకు విషయం చెప్పనా, నాకు ఇలాంటి సింపుల్ గా ఉండే అమ్మాయిలు అస్సలు నచ్చరు. అదేంటంటే కాస్త నాటీగా, కాస్త హాట్ గా ఎంజాయ్ చేసే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. హాయ్ గైస్, కంగ్రాచులేషన్స్ అక్షయ్ అండ్ కృతిక. బై ద వే మనం ఇంతవరకు కలవలేదు కదా, సో లెట్ మీ ఇంట్రడ్యూస్. ఐఎమ్ సోఫియా. ఇక నేను కరణ్ కి గర్ల్ ఫ్రెండ్ ని. కరణ్, నువ్వు నాకు చెప్పనే లేదు. ఉదయాన్నే నేను పరిచయం చేశాను కదా. ఓ గాడ్, వీళ్ళమ్మ కూడా ఎటువైపే వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తారేమో.